హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా యశ్వంత్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. మేము ముందు వీడియోస్ చూసినట్లయితే కరంజీ లేక్ పార్క్ వెళ్ళాం కదండి. అక్కడ నుంచి నడుచుకుంటూ ఇలా బోట్ రైడింగ్కి వచ్చామండి. ఇక్కడ ఒక బోట్లో 3 to 4 మెంబర్స్ ఉంటే పర్ హెడ్ 30 రూపీస్ అండి. ఇంకా ఓన్లీ 2 మెంబర్స్ ఉంటే పర్ బోట్లో 60 రూపీస్ ఆర్ 90 రూపీస్ ఉంటుందండి. ఓన్లీ ఒక బోట్లో 1 మెంబర్ అలా ఉంటే 300 to 400 ఉంటుందండి కాస్ట్. ఇలా మేము టికెట్ తీసుకున్నామండి. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్విమ్ సూట్స్ వేసుకున్నామండి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున పడిపోయినా కానీ సేఫ్టీ కోసం స్విమ్ సూట్స్ వేస్తారండి. ఇక్కడ మేము టికెట్ తీసుకున్నాం కదా, ఒక బోట్లో 4 మెంబర్స్ వెళ్తున్నామండి. మేము 30 రూపీస్ కదండి, అక్కడ 50 మినిట్స్ రైడ్ చేసి రావచ్చు. మొత్తం ఇక్కడ 50 మినిట్స్ ఉంటుంది. మేము ఇలా వెళ్తున్నాం కదండి. ఫస్ట్లో మాకు అసలు డ్రైవ్ చేయడానికి రాలేదండి, ఫస్ట్ టైం కదా. చూడండి ఎలా డ్రైవ్ చేస్తున్నామో, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎట్లా లెఫ్ట్ తిరగాల, ఎలా తిరగాలని మాకు అర్థం కాలేదు. చూస్తున్నారు కదా, కాసేపు అయిన తర్వాత కొద్దిగా అలవాటు అయిపోయింది. మేమిద్దరం కూర్చున్నాం ముందులో. మాకు తెలియదు ఎలా రైడ్ చేయాలని చెప్పేసి. కొద్దిగా ప్రెజర్ ఎక్కువ పడిపోతుంది, ముందుకు వెళ్ళట్లేదు, ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోతున్నాము. తర్వాత 5 మినిట్స్ తర్వాత మాకు గ్రిప్ వచ్చిందండి. అప్పుడు మేమిద్దరం కలిసి ఒకేసారి రైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక గేర్ లాగా ఉంటుందండి, అది రైట్ అంటే రైట్కి వెళ్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తుంది, ఇలా స్ట్రైట్ కంటే స్ట్రైట్ వెళ్ళిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత కష్టపడిపోతున్నాం. మాకు ఫస్ట్ అయితే అర్థం కాలేదు, చాలా భయం అనిపించింది. వాటర్ కదండి, నిజంగా వాటర్ అంటే మాకు చాలా భయము. మీరు చూస్తున్నారు కదా. తర్వాత నుంచి మేము ఇద్దరము ఒకేసారి అంటున్నాము, అప్పుడు మాకు ఈజీ అయిపోయింది. చూడండి ఇక్కడ చాలామంది రైడ్ చేస్తూ ఉన్నారు. నిజంగా బోట్ రైడింగ్ అండి చాలా బాగుంటే చాలా ఎంజాయ్ చేసామండి మేము. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఇంకా మేము వాళ్ళు 20 మినిట్స్ అంటే మేము ఒక 25 నుంచి 30 మినిట్స్ వరకు చేసేసి వచ్చామండి. వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు కానీ టైం సరిపోదండి. 15 మినిట్స్ అంటే కొద్దిగా తిరిగి వస్తాం. ఫస్ట్ మాకు అక్కడే టైం వేస్ట్ అయిపోయింది, దానివల్ల మేము ఒక 10 మినిట్స్ ఎక్కువ తీసుకున్నాము. మీరు కావాలంటే ప్లాన్ వెళ్ళండి. మేము వెళ్ళేటప్పుడు కొద్దిగా మబ్బులుగా వర్షాలు అలా పడుతూ ఉన్నాయి, దానివల్ల మేము కొద్దిగా భయమేసి కొద్దిగా స్పీడ్గానే వెళ్ళేసి వచ్చాము మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ పడుతుంది ఇక్కడ పైకి. చూడండి వ్యూ ఎంత బాగుందో, చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఒకసారి మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి కరంజీ లేక్ పార్క్కి. మీరు ఫస్ట్ వీడియోస్ చూసినట్లయితే అక్కడ పార్క్ నుంచి డైరెక్ట్ బోటింగ్ అండి, తర్వాత నుంచి పికాక్ అక్కడికి వెళ్ళామండి. మీరు నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు పికాక్ వీడియోస్ మొత్తం అనేది. నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలాగా పెట్టాను. అండ్ అలాగే ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.